హాయ్ అండి. ఈరోజు చాలా ఫ్రెష్‌గా ఆకుకూర కనిపిస్తే తీసుకొచ్చారండి ఈయన. సో, చూసారు కదా! ఇక్కడ సైడ్ అన్నీ ఇలా చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట. దీన్ని చైనీస్ క్యాబేజ్ అంటారు. ఇదివరకు కూడా వీడియోలో చెప్పాను. బట్ నేను కొన్నే ఉన్నాయని తీస్తుంటే చాలా వస్తూనే ఉన్నాయి. మొత్తం అలా చిన్న చిన్నవి ఒక 25, 30 వరకు ఉన్నాయండి. సో, అన్నీ కూడా ఇలా సన్నగా తరిగేసాను. చిన్నవే కదా సరిపోతాయనుకోని తరిగేసి వాటర్‌లో కడిగి వడపోసేసాననమాట. సో, తాలింపు చేద్దాంలే మన సైడు తోటకూర తాలింపు అలా చేస్తూ ఉంటారు గదా! సో, అదే ప్రాసెస్‌లో చేద్దాంలే అంత ఆకుకూర ఏం చేస్తాం చెప్పండి. అది గూడా నాకు ఇట్లా ఆకుకూరలు ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్‌గా అయిపోతేనే బావుంటుందనమాట. మళ్ళీ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసినా ఒక్కొక్కసారి వాడిపోయినట్లు అయిపోతుంది. సో, అందుకే ఇట్లా ఆకుకూరలు మాత్రం ఏ రోజుకి ఆ రోజు చేసేస్తాననమాట. సో, ఎంత ఉన్నా పర్వాలేదులే అని చెప్పేసి ఈరోజు అంతా తరిగేసాను. సో, మన సైడ్ తాలింపులాగా చేద్దామని చెప్పేసి ఆకుకూర తరుక్కొని, అలాగే వెల్లుల్లి, ఆనియన్, టమాటా గూడా సన్నగా చాప్ చేసుకున్నానండి నా చాపింగ్ మిషన్‌లో. నాది చిన్నదే గానీ చాలా సన్నగా చాప్ అవుతుంది. మంచిగా అవుతుందనమాట. సో, అలాగే కొంచెం మసాలా కోసం ఎండుమిర్చి ఏంచి పక్కకు పెట్టుకున్నానండి. సో, ఇప్పుడు ఇదే బండిలో పోపు గింజలేసేసుకొని, మనం తరిగిన వెల్లుల్లి కూడా వేసుకోవాలి. యాక్చువల్‌గా ఇదే స్టేజ్‌లో నేను పెసరపప్పు, శనగపప్పు కూడా నానేసి పెట్టుకున్నానండి. ఇక్కడే వేయాలి. అది కొంచెం వేయించుకుంటేనే బావుంటది. బట్ నేను మర్చిపోయాను. అందుకే లాస్ట్‌లో మళ్ళీ యాడ్ చేశాననమాట. సో, మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే మధ్యలోనే పెసరపప్పు వేసుకుంటే చాలా బావుంటుందండి. తాలింపు ఆకుకూర తాలింపు కదా! పెసరపప్పు అనేది నోటికి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటది. సో, ఇలాగ మనం ఆనియన్స్ కూడా ఏసేసుకొని, మనం ఒక 5 మినిట్స్ మగ్గించుకొని, కొంచెం రెడ్డిష్ వచ్చేంత వరకు ఉంచుకున్న తర్వాత, మనము టమాటా అనేది కూడా యాడ్ చేసుకోవాలనమాట. సో, ఇలా రెడ్డిష్ వచ్చిన తర్వాత టమాటోస్ కూడా వేసేసుకొని, కొంచెం మగ్గించుకుంటే బావుంటుంది. సో, ఇవి గూడా సన్నగా అయితే బావుంటుందండి. టమాటా అనేది ఆప్షన్ అండి. కంపల్సరీ ఏం కాదు. బట్ నేనైతే టమాటా గూడా బావుంటదిలే అని చెప్పేసి కొంచెం వేశాననమాట. చపాతీలోకైతే ఇంకా బావుంటదండి. అందుకే ఒక టమాటా వేశాను. చెప్పాను కదా! ఇందాక మర్చిపోయానని. సో, నేను ఈ స్టేజ్‌లో అదంతా సైడ్‌కి జరిపేసి ఇంకొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఏసేసి అది ఫ్రై చేశాననమాట అండి. సో, అది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు దాంట్లో మసాలా కోసము ఎండుమిర్చి, ఎండు కొబ్బర, కొంచెం ఉప్పేసి మిక్సీ పట్టుకున్నాను. సో, ఇవంతా మగ్గిపోయినాయండి. ఆనియన్, టమాటాస్ అనేవి మగ్గిపోయాయి. సో, నేను ఈ స్టేజ్‌లోనే కారం వేసుకుంటానండి. సో, ఆకుకూర వేసిన తర్వాత ఒక్కొక్కసారి సరిగ్గా కలుస్తుంది. లేదంటే బావుంటదనమాట. సో, అందుకే నేను ఆకుకూర వేయకముందే కారం అనేది వేసేసుకొని కలుపుకుంటాను. సో, ఇలా కారం గూడా వేసిన తర్వాత బాగా కలిపేసుకొని కొంచెం ఒక 2 సెకండ్స్ ఆగిన తర్వాత నేను ఆకుకూర అనేది వేశాననమాట. సో, ఆకుకూర చెప్పాను కదా! చాలా ఉంది చేసేయాలని. బట్ మరి వేస్తూ ఉంటే మొత్తం తాలింపే ఎక్కువైపోతుందని చెప్పేసి ఆకుకూర హాఫ్ క్వాంటిటీ ఏసి కొంచెం మిగతా కొంచెము పక్కకు పెట్టేసాననమాట. సో, ఇలా తాలింపు అయిపోనీలే అని చెప్పేసి అది పక్కకు పెట్టేసాను. సో, ఇలా వేసుకొని ఆకుకూర అనేది మగ్గించుకోవాలండి. సో, ఇది చైనీస్ క్యాబేజ్ అన్నా కాబట్టి కొంచెం నీరు ఊరుతుందండి. సో, నీరు ఇంకిపోయే వరకు ఉంటే పర్వాలేదు. లేదంటే కొంచెం శనగపిండి రోస్ట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. తొందరగా ఇంకిపోతదనమాట. సో, అలాగైనా పర్వాలేదు. లేదంటే నీళ్ళు ఇంకిపోయే వరకు ఉంచితే బావుంటుంది. సో, అలాగే ఇప్పుడు మిగిలిపోయిన ఆ మిగతా ఆకుకూర కూడా మనము మిక్సీలో వేసేసుకొని కొంచెం స్మూత్‌గా చేసేసుకోవాలండి. గోధుమ పిండిలో సాల్ట్, కొంచెం ఆయిల్ ఏసుకొని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఆకుకూర మిశ్రమాన్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలనమాట. సో, ఇంగ చపాతీలోకి మనం పాలకూర చపాతీ ఇప్పుడు అవన్నీ ఎలా చేసుకుంటున్నామో సేమ్ ఇది గూడా అంతేనండి. ఆకుకూర ఫ్రెష్‌గా ఉంది కదా! బావుంటుందని చెప్పేసి మిక్సీ పట్టేసి వేసేసాననమాట. సో, అలా చపాతీని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసాను. అదే పక్కకు పెట్టుకున్నాననమాట. సో, డైరెక్ట్‌గైనా చేసుకోవచ్చండి. బట్ నాకు టైం ఉందని చెప్పేసి కొంసేపు పక్కకు పెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా. తర్వాత చపాతీస్ అనేది తిక్కున్నానండి. సో, ఇంగ డైలీ మనం ఎలా చేసుకుంటామో అలాగే. బట్ ఇలా కొంచెం ఉప్పు, కారం నూనె ఏసుకొని, ఉప్పు, కారం వేసుకొని పట్టించుకొని చేస్తే మాత్రము చపాతీ కొంచెం చాలా బావుంటుందండి. ఒక్కొక్కసారి కర్రీస్ లేనప్పుడు ఇలా చేసుకుంటే ఇలా డైరెక్ట్‌గైనా తినేయొచ్చు. బట్ కర్రీ ఉన్నా ఇలా వేసుకొని తింటే అది వేరే టేస్ట్ అండి. నిజంగా చాలా బాగా ఉంటుందనమాట నోటికి. సో, ఇలా ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేసుంటే ఓకే. చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగా అనిపిస్తుంది. సో, ఇలాగ పైన ఆనియన్స్ గూడా వేసుకొని కాల్చుకుంటే చాలా బావుంటదండి. సో, ఇది ఇలా ఒకటి ఇంగ
అందరికి ఇలా ఒకటి, మిగతావన్నీ కూడా నార్మల్ రోటీ చపాతీస్ లాగా కాల్చేసాననమాట. ఈరోజు రోటీస్ కూడా చాలా ఫ్లఫీగా, బబ్లీగా వచ్చాయి. సో, ఈరోజు చేసిన ఈ తాలింపు మీకు ఈ రోటీస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూపించిన తాలింపు రోటీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. చూసారు కదా! పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తున్నారు. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.